హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజుకి డబ్బు. థ్యాంక్ యూ. ఇది నీకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆగు, కాలేజీ ఫీజు ఓకే, నీకు ఫీజు ఏమిటే? నీకెందుకు? చూడు, సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో, అంతేగాని మరొకరు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు. సంపాదించేది మగవాడు, ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం గొప్పతనం కాదు. రైట్, ఏదో అన్నావు కదా అని సరదాగా అంది. కావాలన్నదా ఏమిటి? ఇదిగో నీ ఫీజు. ఇదేమిటి? ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి డబ్బు ఎందుకు? వెళ్ళటానికేరా? అక్కర్లేదు. మరి ఎలా వెళ్తావు? నడిచా? అవును, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచి వెళ్ళని. చచ్చా, అలా నిరాశగా మాట్లాడకూడదురా. నువ్వు కేవలం 3 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరకు తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి. కొందరు ఆకలితో, కొందరు కన్నీటితో, కొందరు ఆశలతో, ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు. తెగించి ముందడుగు వేయాలి కానీ నిరాశతో వెనకడుగు వేయకూడదు. నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవటానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి శకునం చూసుకుని వెళ్ళి. నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం, శకునం కాదు. ఇదిగో అమ్మా, ఇంటికి ఖర్చులు కొంచెం. ఈ నెల ఎక్కువ ఇచ్చేదేం బాబు. నా జీతం పెరిగిందమ్మా. ఈ రోజు మా అమ్మ చేత్తో బ్రహ్మాండంగా వంట చేయాలి. తమ్ముడు చెల్లాయి తిరిగి వచ్చేసరికి అదిరిపోవాలి. మిస్టర్ కృష్ణమూర్తి, ఇలా రండి, కూర్చోండి. వాళ్ళందరికి అన్ని తెచ్చారు, మరి నాకేం తెచ్చారు? సారీ సార్. థ్యాంక్ యూ. అన్నయ్య, మరంతా ఇంటికి ఇచ్చేస్తే నీకే వద్దా? నాకు మీరు కావాలరా? మిస్టర్ కృష్ణమూర్తి, మీకు 2 లక్షలు ఇస్తాను, కావాలా? 2 లక్షల? ఎక్కడేరా? నన్ను 2 లక్షలు పెట్టి ఇంజనీర్ చదువు చదివిస్తానన్నావు కదా, ఆ చదువు నేను చదవట్లేదు, ఆ 2 లక్షలవే ఉంచుకో. ఇది చిన్న మనసు, పెద్ద ఆలోచనలు పెట్టుకో. అవును, నీకు పనిచ్చిన మేడం పేరేంటి? రజనీదేవి, మనందరికీ అన్నం పెట్టే దేవత. చెప్పు, కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? కళ్ళు లేని న్యాయస్థానంలో నీలాంటి ద్రోహులు చెప్పే తప్పుడు సాక్ష్యమే చట్టం అవుతుంది కదా అని ఎందరు నిర్దోషులను బలి పెడతారు. ఇక్కడ నిన్నెవరూ రక్షించలేరు. 1,000 మంది నీ తొత్తులు అడ్డుపడినా వాళ్ళ కళ్ళ ముందే నీ గుండెల పిండి నీ దాన్ని బయటికి తీస్తాను. చెప్తాను, నన్నేం చేయదు. చెప్పింది చేయించింది ఆ నాగభూషణం. నిజానికి హత్య చేసింది రజనీదేవి గారి రైతు కాదు, ఆ నాగభూషణం మనుషులే. నేను డబ్బు కాసిపడి డబ్బు కోసం గడ్డి తినే మనిషి కంటే గడ్డి తిని బతికే పసివే మేలని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. డబ్బు కోసం నువ్వు చెప్పిన తప్పుడు మాట ఓ అమాయకుడు జీవితాన్ని, అతన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేసిందో నీకు అర్థం కాదు. వీళ్ళకి కావలసింది వీళ్ళ కడుపులో నిండటమే. ఎవరు ఎలా పోతే వీళ్ళకి. ప్రపంచాన్నంతా సవాలుగా చేసి దోచుకోవాలనుకునే నరరూప రాక్షసులు వీళ్ళు. వీళ్ళని నరికి పోగులు పెడితేనే తిరిగి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. నన్నేం చేయకండి. మీరేం చెప్పమంటే చెప్తాను, మీరేం చేయమంటే చేస్తాను. నిజం. చూడు, 21వ తారీఖున నువ్వు స్వయంగా సాక్ష్యాలతో సహా కోర్టుకు రావాలి. జరిగింది జరిగినట్టు చెప్పి ఆ నిర్దోషిని విడిపించాలి. ఒకవేళ నువ్వు హాజరు కాలేదా, ఈ ప్రపంచం నుంచే నీ పాత్ర గైరు హాజరైపోతుంది. గుర్తుంచుకో. బహుశా నాగభూషణం వెనక దాగి తప్పించుకొని బ్రతుకుదామనుకుంటున్నావేమో. 7 సముద్రాల వెనక దాగిన జుట్టు పట్టుకు లాక్కొచ్చి నీ నెత్తులతో సహా నిజాన్ని కక్కిస్తాను. వెళ్ళావు. ఆగు. తారీఖెంత? 21. అదే నువ్వు బ్రతికే రోజు, మాట తప్పితే చచ్చే రోజు. దొరకడనుకున్న వాణ్ణి పట్టుకు తీసుకొచ్చావు, నీకు నా అభినందనలు. యజమానులు సేవకుల రక్తం తాగే ఈ రోజుల్లో ఒక పనివాడి కోసం రక్తాన్ని చెందించడానికి కూడా సిద్ధపడిన మీకు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. ఆ నిర్దోషిని రక్షించాలి గనక వాడు బతికి బయటపడ్డాడు గాని, లేకపోతే మీ కళ్ళ ముందే వాడిని ముక్కలు చేసేవాడిని. యుద్ధం చేసే సైనికుడు కాదు మనకు కావాల్సింది. స్వార్థంతో యుద్ధాన్ని తలపెట్టిన రాజు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. అది నా లక్ష్యం. నాగభూషణం. సుధా, మంతులమ్మ గారు, 2 అంతస్తుల మేడ, 2 కోట్ల ఆస్తి, 2 తరాలకు సరిపడే పరపతి ఉన్న నువ్వు ఏమీ లేని దానిలా బడిలో పాఠాలు చెప్పడం చిచి, నాకేం బాగాలేదు. ఎన్ని ఉన్నా ఈ ఇంట్లో ఉండవలసినవి 2 లేవు. అమ్మ, ఆప్యాయత. నీ దుర్మార్గాన్ని భరించలేక అమ్మ బలైపోయింది. డబ్బు సంపాదించి జాతిలో పడి నువ్వు ఆప్యాయతను మర్చిపోయావు.
వాటి కోసం నేను ఆ దేవాలయానికి వెళ్తున్నాను. పవిత్రమైన చిరునవ్వులతో ఉండే ఆ పసిబిడ్డల మధ్య తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందాన్ని నువ్వు ఎప్పుడైనా అంచనా వేయగలిగావా? నీ కోసం కావాలంటే ఆ బడిని మన ప్రహారీలో కట్టిస్తాను. పాపిష్టి డబ్బుతో మీరు స్వర్గాన్ని కొని తెచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వే వద్దంటే ఇవన్నీ ఎవరి కోసం చెప్పమ్మా. నువ్వు తింటావని ఖరీదైన పదార్థాలు ఎన్ని సిద్ధం చేయించానో చూడు. తిండి లేక అల్లలాడే ఈ సమాజంలో నువ్వు ఈ ఇంట్లో పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. అనురాగం లేని ఐశ్వర్యంలో పుట్టడం నా దురదృష్టం. నాకెందుకు నాన్న ఇవన్నీ? రకరకాల వంటకాలతో నా కడుపు నిండుతుంది అనుకున్నారా? అదుగో ఆ గిన్నెలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కాస్త గంజిపోసి తాగమ్మా అంటే నేను సంతోషంగా ఏంట్రా మా మేము కలుసుకున్నాం. మీరు నాకు నచ్చి పొలమంటారా? కొలుసుకో. మీ కొలతలెంతరా? ఇంకా వెళ్ళరా? ఒకసారి కొట్టుకురు ఓపిక లేదు, అంతేగాని పారిపోయి ఓపిక లేదు. ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే ఏంటండి ఆ రౌడీలు మిమ్మల్ని నన్ను నా అందాన్ని వర్ణించారు. మీకేం బాధ? వాళ్ళు పూసిన కూతులు నాకు నచ్చాయి. మీకేంటి అభ్యంతరం? నాకు తెలియదండి వాళ్ళ కూడా మీకు అభ్యంతరం లేదని. పోనీ వాళ్ళని ఒకసారి పిలవమంటారా? అక్కర్లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? లేదు. మరి ఏం చేయమంటారు? వాళ్ళెవరో తెలుసా? బహుశా మీ రోమియోలో ఉంటారు. నాన్సెన్స్. వాళ్ళు నా బాడీ గార్డ్స్. రోజు నన్ను ఇలా కలుసుకుంటూ కొలువు చేసుకుంటూ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్ దాకా దేపడుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని తని తరిమేశారు. నౌ వాట్ ఈస్ యువర్ డ్యూటీ? మీరే చెప్పండి. నన్ను మీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా స్కూల్ దాకా దేపెట్టాలి. ఎక్కండి. నో, నేను నడుస్తాను. మీరు నడుస్తారు, నేను నడుస్తూ దీన్ని కూడా నడిపించాలే. నేర్చుకోండి. ఏంటి? నడవడం కూడా నడిపించడం. చూడండి, పుస్తకాల్లోని పాఠాలు నేను నేర్పుతాను, మీరు నేర్చుకుంటారు. కానీ ఎవరు చెప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. తెల్ల కాగితం లాంటి మీ మనసులో మొదటి మాట రాసే సమయం ఇది. జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి మీరు భారం కారు. సారీ టీచర్, మాకు చెప్పాల్సింది మీకు తెలిసింది కాదు, మాకు అర్థమయ్యేది. శ్రీరామ్, ఈ 3 కోతుల్ని చూసారా? వీటి అర్థం ఏంటో తెలుసా? బాబూజీ మన మంచిగా బ్రతకడానికి 3 ముఖ్యమైన సూత్రాల్ని బోధించాడు. చెడుని వినొద్దు, చెడుని మాట్లాడొద్దు, చెడుని చూడొద్దని. తప్పు టీచర్. ఏంటి తప్పు? బాపూజీ చెప్పింది అది కాదు. మరింకేంటి? ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, అవి మూసుకొని బతకొద్దు అని చెప్పాడు. ఆయన వచ్చి నీతో చెప్పారా? మరి మీతో చెప్పాడా? Shut up. Stand up on the bench. Stand up on the chair. ఏంట్రా బుజ్జి, ఎందుకు? ఎందుకేమిటి? నీ మూలంగా నా క్లాస్ లో అవమానం జరిగింది. ఏం జరిగింది? నువ్వు ఆ 3 కోతుల గురించి ఏం చెప్పావు? అదే నేను మా టీచర్ చెప్పాను. షట్ అప్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అని బెంచ్ మీద నిలబెట్టింది. క్లాస్ అంతా గొళ్ళు నవ్వారు. అరే శ్రీ 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 బుజ్జి గారికి జరగరాని అవమానం జరిగిపోయిందే. ఆల్ రైట్, రేపు నీతో పాటు మీ స్కూల్కి వస్తాను. మీ టీచర్తో మాట్లాడి ఆ సంగతి తేల్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇది గట్టిగా ఆలోచించవలసిన విషయం. అలాగే, చాలా గట్టిగా ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్. ఓ మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమిటది? వీడిని బెంచీ మీద నిలబెట్టారట. అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను. అయితే వీడు చెప్పింది తప్పంటారా? మీరు కాదంటారా? కాదని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికే వచ్చాను. చెడు జరుగుతుందని చెప్పినా వినకుండా, అధర్మం జరుగుతుందని తెలిసినా చూడకుండా, అన్యాయం అని, అక్రమం అని అర్థమైనా నోరెత్తకుండా, కళ్ళు చెవులు నోరు మూసుకుని బ్రతికే బ్రతుకు కాదు. విను, చూడు, విన్నది కన్నది నువ్వు నమ్మింది ధైర్యంగా గొంతెత్తి చాటు అని చెప్పడమే బాబూజీ ఉద్దేశం. కాదంటారా? గుడ్. బాపూజీ ఉద్దేశం అదైనా కాకపోయినా మీరు చేసిన వ్యాఖ్యానానికి మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఇంతవరకు ఎవరు చెప్పని నిర్వచనం మీరు చెప్పినందుకు నా థ్యాంక్స్. టీచర్, థ్యాంక్స్ చెప్పాల్సిన నాన్నే కాదు నాకు. ఓహో, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరెంతవరకు చదువుకున్నారు? ఎంఎల్, అంటే మాస్టర్ ఆఫ్ లైఫ్. ఏ యూనివర్సిటీలో? యూ యూనివర్సిటీలో. యూ యూనివర్సిటీలోనా? అదేనండి, యూనివర్సల్ యూనివర్సిటీ. ఈ విశాల విశ్వం అనే యూనివర్సిటీలో. సబ్జెక్ట్ ఏంటో? జీవితం. స్పెషలైజ్ చేసింది మనుషులను అర్థం చేసుకోవటం. మనుషులు దాకా వెళ్ళలేదా? ప్రస్తుతం అదే స్టడీ చేస్తున్నా. టైం అయిపోయింది, వస్తానండి.
మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రాణం తీసేస్తామని వార్నింగ్ పంపించాం కదా, వాడెందుకు వస్తాడు? తెలుగులోనే చెప్పారు కదండి, వాడు రాడు. వేచి చూడాలి. సాక్ష్యం తీసుకొచ్చారా? ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి. రాలేదు సార్. రాలేదా? అవును సార్, సాక్ష్యం తిరిగి ప్రశ్నించాలని మనం పెట్టుకున్న అప్పీలు అతను రాకపోతే వ్యర్థమైపోతుంది. అతను దొరకపోతే సుందరరామూర్తికి ఉరిశిక్ష తప్పదు. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆ సాక్షిని చుట్టుపట్టుకుని న్యాయస్థానానికి నేను ఇచ్చుకొస్తాను. రాజారావు, ఎక్కడ నీ భర్త? ఇంట్లో లేరండి. అబద్ధం చెప్పకు. వాడు మోసం చేసి తప్పించుకుని పాతాళలోకంలో ఉన్నా సరే విడిచిపెట్టను. చెప్పు, ఎక్కడ? మీరు కృష్ణమూర్తి గారా? అవును. నాగభూషణం మనుషులు నిజం చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అందుకు భయపడి నిన్న రాత్రి అనగా బయటికి వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. మీరొస్తే ఈ డైరీ మీకు ఇమ్మన్నారు. దీనిలో అసలు రహస్యం బయటపడుతుందట. గురువు మేమిద్దరం, నువ్వు అక్కడివి. మళ్ళీ అడిగి డైరీ ఇచ్చేయి. ఇచ్చే గురు. రాజారావు, రాజారావు. అమ్మా, టైం అయిపోయింది, ఇంకా లాభం లేదమ్మా. ఇదిగో సార్ డైరీ. ఈ కేసు కావాల్సిన ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయి. మేలాడ్, కోర్టు వారి ఈ డైరీని పరిశీలిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి. పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. ఎస్. కనుక ముద్దాయి సుందరరామూర్తి దోషిని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. లభించిన సాక్ష్యాధారాల వల్ల సుందరరామూర్తి నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం. బాబు, నా ప్రాణాన్ని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టారు బాబు. మేమేలి జన్మలో మర్చిపోలేం బాబు. మీ ప్రాణాలు కాపాడింది రజనీదేవి గారు. మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నాకు కాదు, వీరికి. అక్కర్లేదు బాబు. కృతజ్ఞతల కోసం మనం ఈ పని చేయలేదు. మన కంటి చూపు మేరలో ఏ నిరపరాధి శిక్షను అనుభవించడానికి వీల్లేదు. ఇది మన జీవన పోరాటంలో మొదటి మజిలీ. ఏం రాజమ్మ, ఏం భూషయ్యా, రజనీదేవిగా పేరు మార్చుకుని నగరాన్ని రక్షించే ధర్మదేవతవైపోయావా? నాగభూషణ్ రావుగా పేరు మార్చుకునే అధర్మాలను నీ సొంత ఆస్తిగా చెలాయించుకోవాలనుకుంటున్నావా? అవును, తరతరాలుగా తరచి చూస్తే అధర్మాందే ఇప్పుడు పై చెయ్యి, కనుక నాదే పై చెయ్యి అని అనుకోవటం నీ మూర్ఖత్వం. అయితే చెబుతున్నాను విను. నిన్ను ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయగలను. నిన్ను రక్షించగల మగవాడెవడు? ఆ భగవంతుడి అస్తిత్వానికి పూజారి కర్మసాక్షి, నా ప్రాణం కాపాడటానికి ఈ కృష్ణమూర్తి ఆపద్ధర్మ సాక్షి. వీడా నిన్ను కాపాడగలిగేది? అటు చూడు. వేదే నాగభూషణం, అర్జునుడొక్కడే 11 అక్షోణుల సైన్యాన్ని గడగడలాడించాడు, మర్చిపోకు. అది చూస్తాను. రై, దీన్ని తీసుకెళ్ళి మన కారులో పడేయండి.
ఇంజనీర్ గారిని గొంతు బిసికి చంపుతానన్నావు. కానీ నేను నిన్ను పట్టుకోకుండానే, నీ ఒంటి మీద చేయి వేయకుండానే గుండె చంపుతాను. జాగ్రత్త. ఒరేయ్, ఎమ్మెల్యే కొడుకువి, లక్షాధికారివి, ఊరి నిండా పెళ్లిగానే ఆడపిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. ఊరి సంగతి ఎందుకురా, ఈ వీధి సంగతి చెప్పు. ఎంతమంది ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు, ఒకటి చూస్తుందట్రా. తల్లులు పిల్లలు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకి చూడాలన్నా తల్లులు కవర్ చేసేస్తున్నారు. అందుకే గురు తల్లులు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు. మరి ఏదిరా నా ఫీజు? దేనిగా? కేసు మన వైపు మళ్ళించాం కదా. తల్లి చూసిందిరా, పిల్ల చూడలేదు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏటమ్మా, ఏటలా ఉన్నావు? బాబు, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా లోకం గుర్తు చేస్తుందయ్యా. ఇప్పుడు ఎవరేమన్నారమ్మా? ఒకరన్నారని కాదు బాబు, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి. ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడికి ఉత్తరం రాశాను. 2 రోజుల్లో సమాధానం రావచ్చు. తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా. అదేం పెద్ద సమస్య కాదు. సిఫార్సులు లంచాలు ఇచ్చుకోగలిగితే ఈ రోజే ఉద్యోగం దొరుకుతుంది. ఆ నీచం నాకొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివి ఒకటే చాలదురా, లౌకికం కూడా కావాలి. వెళ్ళిన ప్రతి చోట నీకు ఇష్టమైందే ఉండదు. దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి. ఆత్మాభిమానం చంపుకొని బతకడం నాకు చేత కాదు. ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం. నా చదువు నన్ను బ్రతికిస్తుందో, ఈ సమాజం నన్ను చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి. డిస్టర్బెన్స్ అయినా పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచుంటే దోమలు, కూర్చుంటే నల్లులు, అటుపక్క పిల్లులు, ఇటుపక్క చూడండి, మన అనుకున్న పని ఏకాగ్రత చేసుకుంటే అడవిలో కూడా అనుకున్నది సాధించగలం. ఈ అడవిలో ఏం సాధించడానికి వచ్చినట్టు మీరు? అది మరి మరి ఏమిటో చెప్పండి. ఏమిటి మా టీచర్? ఎవరా అమ్మాయి? అమ్మా, ఈవిడ ఈ అమ్మాయి అమ్మా. మిస్టర్ కృష్ణమూర్తి, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? షీఈ్ మై టీచర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా. ఐ ప్రూవ్డ్ ఇట్. అబ్బా ఏంటన్నయ్యా, మెల్లింగ్ చెప్పు, దగ్గరే ఉన్నాగా. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యాడో గాని ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం దొరికింది కాబట్టి. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఛీ, అసలు నా జాతకంలోనే తప్పుంది. ఏమిటా చూపు? గొడ్డలేదో బెడ్ని కన్నట్టు. నాకు ఉద్యోగం రాకూడదా? వస్తే తప్ప? మీరే చెప్పండి. అవును, ఇంతకీ మీరెవరు? ఎవరైనా పర్లేదులేండి, నాకు ఉద్యోగం రావడం నేరమా? ఆయన గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు వచ్చింది కదండి. థ్యాంక్స్. ఎంత చల్లని మాట చెప్పావు నాయన. నీ కష్టాలన్నీ గట్టెక్కే, ఇకనైనా ప్రశాంతంగా ఉండు. నాయనా, అర్చన పాడుచోకు. లేదు, ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం. ఒరే బుజ్జిగా, ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కదరా, 2 చేతులు. ఏమిటమ్మా ఇది? శుభవార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళే మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమిట్రా అది? చెల్లాయికి రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపికి ఉత్తరం రాసి ఫోటో పంపించాను కదా. అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరేనన్నాడట. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా. చెల్లెమ్మా, కాదు, ఇంజనీర్ గారు భార్య గారు మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ వేసి బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా, లేకపోతే కూలిపోగలవు. మేడం, ఎవరమ్మా నువ్వు? మీ మేనేజ్మెంట్ తో నడుస్తున్న కాన్వెంట్ లో పనిచేస్తున్న టీచర్ అండి. నా పేరు సుధా. ఏ పని మీద వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం వచ్చానండి. నాకెందుకంత ప్రత్యేకమైన విలువ ఇచ్చావు? నేనే తీసుకొచ్చాను మేడం. నేను ఆ అమ్మాయిని ఆశీర్వదించడంలో నీ స్వార్థం ఏమిటి? మీ అనుమతి లేకుండా నా నేడును కూడా నా వెంట నడవనివ్వను. నా జీవితం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఏదైనా మీ తర్వాతే. సుధా, నీ తల్లిదండ్రులు ఎవరమ్మా? స్వయం శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న దానికి ఆ వివరాలతో సంబంధం ఉండండి.
మరి కృష్ణమూర్తి ఎవరో ఏమిటో తెలుసుకున్నావా? ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. గడిచి పిల్లవే. మా కృష్ణమూర్తికి రుక్మిణిని వెతకాలనుకున్నాను, తానే సత్యభామను వెతుక్కుని తీసుకొచ్చాడు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మేడం, వెంటనే పంపించేయటమే. ఆ అగ్రిమెంట్ మీదే తీసుకొచ్చాను. ఏమిటయ్యా చిన్నపిల్లాళ్ళ, ఇంత దూరం నీతో నడిచొచ్చాక 7 అడుగులు వేయొద్దంటే ఎలా చెప్పు? ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, నువ్వు ఆమెకు అర్థం అవ్వు. అక్కర్లేదండి, నేనే ఆయనకి అర్ధాంగినవుతాను. కృష్ణమూర్తి, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ చెల్లెలకు పెళ్లి కుదిరింది, నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, నిన్ను అర్థం చేసుకునే భాగస్వామి నీకు దొరికింది. ఇంతకంటే ఇంకేం కావు. ఇప్పుడు మెతుకుల కోసం మీ లీడర్ని చేరిన పక్ష గురించి ఎందుకంటే అంత ఆందోళన పడుతున్నారు? సుధా, సమస్యలతో పోరాడి పోరాడి కష్టపడి స్వర్గం లాంటి ఇంటిని నిర్మించుకున్నాను. నాకున్న ఆస్తి, ఆ ఇంటిలో శాంతి, మా అందరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆప్యాయత అయిపోతే నేను భరించలేను, బ్రతకలేను. పాలకుండ లాంటి మా కుటుంబంలో మళ్ళీ వాడు ఏ క్షణంలో ఉప్పురాయి వేస్తాడోనని నా భయం. భయం అన్న మాట మీ నోట వినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడి సంగతి నీకు తెలియదు సుధా. మీ సామర్థ్యం నాకు తెలుసు. చూడండి, నాకు మా ఇంట్లో లేని మనశ్శాంతి, ఆప్యాయత మీకున్నాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అవి పోయే పరిస్థితి వస్తే మీరే కాదు, నేను కూడా భరించలేను. మీకు తోడుగా నేనున్నాను. సుధా, తమ్ముడు ఏంటది? నా పిండి పాడైపోతుందా? ఏమండి కృష్ణమూర్తి గారు, అక్కడ మాయా జూదం మొదలైంది. తమరు ఏమి పట్టినట్టు పవలించేమిటి? వచ్చింది నారదురా. నారదుడు బయట ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది లక్ష్మీదేవి. అయితే అభయం ఇస్తున్నాం. సమయం వచ్చినప్పుడు సంభవామి యుగే యుగే. అంటే నీ ఉద్దేశం గజలక్ష్మిని పెద్దోడికి ఇచ్చి చేద్దామనా? తప్పక్కయ్యా, పెద్దోడికి పంతులమ్మకి ఓ నిర్ణయం కొంచెం చిన్న పెట్టమ్మా. ఇప్పుడు మురారికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు నీ పాదాల దగ్గర పడి ఉంటారు, నేను కాశీలో పడి ఉంటాను. ఆలోచి. ఏమిటో పిచ్చిముండ, చిన్నబావ 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 అంటూ కాకిలా అరుస్తూ ఉంటుంది రోజును. అలాగే పెద్దోడికి కూడా ఓ మాట చెప్పి అలాగే చేద్దాం. చూడక్కయ్య, ఈ ఇంటికి పెద్దానివి యజమానురాలివి నువ్వు. నీకు ఇష్టం లేకపోతే చెప్పే, దాన్ని నేను గోతులో దోసి నేను నూతులో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఈ గిన్నెతో బుర్ర బద్దలు కొట్టాయి. అబ్బాబా ఏమిట్రా మాటలు? మీరంతా అవునంటే నేను కాదంటానా? ఎందుకైనా మంచిది, బాబుకు కూడా ఒక మాట చెప్పి చేద్దాం. ఏమిటమ్మా నాతో చెప్పేది? మావయ్య ఏమన్నా పరాయివాడా? నీ మాట మేము ఎప్పుడన్నా కాదన్నావా? ఇదేమన్నా కానిపోయినా శుభకార్యం. మావయ్య ఒకసారి వస్తావా? నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా నా తమ్ముడి అదృష్టం చూసి నాకు చాలా ఆనందంగా ఉందనుకో. అల్లుడు, ఇదేమి కల కాదు కదా? చూసా, కల కాదు, నిజం. మావయ్య ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలనుంది. కౌగిలించుకోనా? అల్లుడు, నా ఇమేజ్ పెంచేసే అల్లుడు. ఉదయం 7:30 శనిగ్రహాలు 2 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలు. అబ్బా, మొత్తానికి సార్థక నామధేయాలు అనిపించుకున్నారు. అంటే కలియుగ కంసుని అదరకొట్టిన శ్రీకృష్ణ పరమాత్మ నమో నమః. అంతేకాదు, ఈ అందాల రాత కోసం వెలిసిన రసిక రాజశేఖర రాధాకృష్ణ కూడా. హ్మ్. ఆగు. ఎదిరించి ఉద్యోగం చేసినా ఏమీ చేయలేను నాన్న. ఎవరితోనూ తైతక్కలాడితే మాత్రం ఏం చేస్తాడనుకుంటున్నావా? ఇప్పుడే చెబుతున్నాను, నా ఇష్టం లేకుండా నువ్వు వీళ్ళు కదలడానికి వీల్లేదు, ఆ కృష్ణమూర్తి గారితో నువ్వు తిరగడానికి వీల్లేదు. జంతువులే బానిసత్వానికి అంగీకరించిన ఈ దేశంలో వ్యక్తి బానిసత్వానికి నేను ఒప్పుకోను. నా పరువు తీస్తావా? మీ పరువుందని మీరు చెప్పుంటే సరిపోతుందా? 4 రోడ్ల మధ్య నిలబడి నా పేరు ఇదని మీరు గట్టిగా కేకండి, మీకు ఎంత పరువుందో తెలిసిపోతుంది. సుధా! అనవసరంగా ఆవేశపడకండి. వారిద్దరి మధ్య కాగితం పడవలా ప్రయాణిస్తున్న రక్త సంబంధాన్ని నాశనం చేయకండి. వాడెవడో నీకు తెలుసా? నాకు శత్రువే, అనుక్షణం నన్ను ఆడుతున్నవాడు. దుర్మార్గాన్ని అంతం చేయాలని చూసి ఆ గుణమే నాకు నచ్చింది. అందుకే అతనితో చేయగలిపాను. మీరు కాదంటే మీ ఆస్తిని, మీ అంతస్తుని, మీకు సంబంధించిన సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా నువ్వు తీర్మానించుకున్నంత మాత్రం సరిపోతుందా? నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగానే సరే నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నీ పెళ్లి జరిపిస్తా. Don't think I'm a slave here. I know what I am and I know what to do and I know how to teach a lesson to you. Behave yourself. నీకు మానాభిమానాలు లేవు, సిగ్గు లేదు, వెళ్ళి బురదగుంట్లో పడి తావు అని ఆవిడ అన్నారండి. ఆ మాట అమ్మాయి అందా నువ్వు తర్జుమాలు. రాజభాష నుంచి రాష్ట్ర భాషలోకి వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, తేడా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయావే? ధైర్యం ఉంటే లోపల కడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే
నా ముఖంలోకి చూసి మాట్లాడు. అమ్మా ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు అసలు తెలుసా? తెలియంది నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి తీసుకుందో తెలియంది నీకురా. అమ్మా దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాట? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉందిగా, నోరెత్తి చెప్పదు. రజనీదేవి గారు ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి? చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెబుతుందా, హంతకురాలని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలికి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా అని. హ్! ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అమ్మా ఇంటికి వచ్చిన అతిథుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాని చెప్పమందా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరూ మాట్లాడకండి. ఇది అబద్ధమని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం చెప్పండి. పతితనని చెబుతుందా, హంతకురాలని చెప్తుందా? రజనీదేవి గారు, మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజాయిషి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు, కానీ పోయినా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యత. ఈ రోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసాలో లేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరువెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్ని, కల్పించే అసత్యాన్ని దేన్నైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి, ఆవిడ మీ మేనత్త. కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు. పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే ధరించుకుపోతాను. వద్దు బాబు, అంత బాట అనుకో. నీకు చెప్తాను. ఒకనాడైన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, న్యాయస్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న, నేను అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యకు వదిలికి ఇష్టం లేకపోయినా నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. మా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగతింపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్లిపోయాను. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న మంచం ఎక్కాడు. మీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి మీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. మిస్టర్ జస్టిస్, ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తను కలిసి కుట్ర పన్ని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనవి చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాం. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళావా? మీరు కేసులో గెలవాలని మొక్కుకు వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుడు గెలిచినట్ట? నేను నమ్ముకున్నదేది నా దేవుణ్ణి గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెడికల్ తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావు. రావయ్య, అమ్మా, దేవుని గుళ్ళో అర్చన చేయించాను, వెళ్ళి తీసుకురా. తమరిద్దరికి భోజనం వడ్డించి అరవాలేదులేరా? మీ అమ్మగారు మూడు కన్నం వడ్డిస్తే ఏం కరిగిపోదు. వెళ్ళు. ఏమండి, మీరు కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదా నేను కావాలని కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాడు. లాయర్ గారు,
ఏమిటి వర్మ వెళ్ళేందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేయించుకుంటానంటూ తీసుకొచ్చాను. ఇలా నిలబడి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. అలా పక్కకెళ్ళి కూర్చుని వివరంగా మాట్లాడుకుందాం రండి. అక్కర్లేదు, చెప్పండి. తామరు అలా కసుగుసమంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా, నేను మాట్లాడతాగా. లీడర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి. వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు, ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంతా అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొనలేక ఈ రూట్ లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు. ఇన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైలు మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి. వెళ్ళిపోతాం. లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు నూరేళ్ల జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగుని ఒక్క ముక్క రాసిమ్మను, శాంతమూర్తుల్లా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేకి పడకుండా ఉంటే నీకు మంచి శుభార్త చెప్తాను బావా. ఏమిటండి? అదేం లేదు, మీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది. రాజమ్మ తన భర్తను హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ అని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందని వీడు కంగారు పడింది, కట్టుబడి చంపేసింది. గరుకుమంతరావు, ఎక్కడో అక్కడ తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవు. నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడనేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. నీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం. ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా, ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను గాని, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. నేను ఆయన్ని చంపానన్నమాట వినటానికి భయంకరంగా ఉంది. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చూడు రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు. తప్పదు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం. భూషయ్య, నువ్వు చంపింది నా భర్తని కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడ మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నా, తిరిగొచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. ఏ చేసిన తప్పు ఒప్పుకోవటానికి వచ్చావా? లేదురా, తప్పు మీదే నేను చెప్పడానికి వచ్చాను. అత్తయ్యను అనవసరంగా నట్టింట్లో నిలబెట్టి నింద వేశారు. నీకేం తెలుసని నింద మోపారు. ఏ సాక్ష్యాధారాలు చూశామని దోషిగా నిలబెట్టారు. మీరున్నదే న్యాయం అయితే, ప్రతివాడు చెప్పింది నిజమైతే, రామాయణంలో సీత కూడా పద్ధతిగా నిలబడి ఉండేది. నువ్వు దాని విషపు కూడు తింటున్నావని దాన్ని సమర్థిస్తున్నావా? ఇంటా వంట దాన్ని కృంగదీసింది. అది చేసిన ఘాతకం నా సౌభాగ్యాన్ని నాశనం చేసింది. నా బిడ్డల బ్రతుకు వీధుల పాలు చేసింది. ఘాతకి అసలు ద్రోహం చేసిన వాళ్ళు హాయిగానే బ్రతుకుతున్నారు. తప్పుడు సాక్ష్యాలకు, చేయని నేరాలకు బలైపోయింది అత్తయ్య. శత్రువునైనా ప్రేమించడం మన సాంప్రదాయం. అలాంటి కుటుంబంలో పుట్టి నాకు తల్లి వేయండి, సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? ఆవిడ గురించే కాదు, నీ గురించి కూడా మాట్లాడాలి. నువ్వు తిన్న చాలక ఆ ఎంగిల్ కుర్త మమ్మల్ని ఎందుకు? వాడెందుకు నా నోరు మియ్యాలి? ఆ నీచురాలి అండ చేరి దానితో చేతులు కలిపిన నేరానికి సిగ్గుతో నువ్వు నా నోరు మియ్యాలి. లేదమ్మా, మీరు ఊహించిందంతా నిజం కాదు. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. అదేం చెప్పిందో నువ్వే విన్నావు. అదంతా నాకు అనవసరం. సిగ్గున్న వాడివైతే, పౌరుషం ఉన్నవాడివైతే ఈ జన్మలో నీ మొక్కు నాకు చూపించుకో. అమ్మా, అమ్మా ఎవర్రా నీకమ్మా? ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళరా. నువ్వు వెళ్ళకపోతే ఇంటిన పాటికి ఇంత విషం ఇచ్చి వాళ్ళని చంపి నేను చస్తాను రా.
వెళ్తానమ్మా, వెళ్తాను. ఏ దిక్కు లేకుండా వీధుల్లో తిరుగుతున్న నన్ను చేరదీసి మన కుటుంబానికి ఇంత అన్నం పెట్టిన అత్తయ్యను నింద మోపి వెళ్ళగొట్టాం. ఇంతకాలం ఈ కుటుంబాన్ని మోసిన భుజం మీదే మీరు వేసిన ఆ నింద కూడా వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ఇచ్చిన తీర్పే అయినా కన్న తల్లి మాట మీద ఉన్న గౌరవంతో వెళ్ళిపోతున్నాను. అల్లుడు, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు, కానీ అంతకు ముందే నేను వాళ్ళతో సహా పీకేసాను. జీవితం మనకు తెలియకుండా మారిపోతుందని, మమతలు ఆ సుడిగంధాల్లో మునిగిపోతాయని నేను ఊహించలేదు. మీ కుటుంబం ముక్కలైపోయేందుకు నా తండ్రి కారణమైనందుకు, ఆ తండ్రికి నేను కూతుర్నేందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వేం చేశావు సుధా సిగ్గుపడటానికి? ఈ పరిస్థితులు చక్కబడాలంటే అత్తయ్య నిర్దోషి అని కోర్టులో మనం రుజువు చేయాలి. దానికి నీ సాయం కావాలి. చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. అత్తయ్య కేసు కోర్టులో రీఓపెన్ చేస్తున్నట్లు మీ నాన్నకు తెలిసేలా చేయి. ఆ ఉక్రోషంలో, ఆ భయంలో ఆయన బయటపడితే కేసుకు కావాల్సిన ఆధారాలు దొరకొచ్చు. అలాగే. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికంబో ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నాడు. దొరికావురా దిక్కుమాలడా? అయ్యో, ఇదేం బాబు, లేనాయనా లే బాబు, లేవా లే లే. అమ్మ గరుడా, నువ్వా ఈ అన్నాళ్ళకి కనిపించావురా? అమ్మ కూడా ఈ నాళ్ళు ఏమైపోయారా? ఈ అన్నాళ్ళైతే ఏం కానీ సమయానికి కనిపించావురా జటాయులకు. ఏం పర్వాలేదురా, నేనున్నాను, డాక్టర్ ఉన్నారు, నేనున్నాను, హాస్పిటల్ ఉన్నాయి. పర్వాలేదు. గురుడా, ఇప్పుడు చెప్తాను కూడా నీ భగవద్గీత. నేనే అర్జును నేటి అస్త్ర సన్యాసం చెయ్యక్కర్లేదు గురుడా, కానీ నీ సొంత కూతురే ఆ పొజిషన్ లో చేరిపోతే నీ పొజిషన్ ఎంత వీక్ అయిందో నాకు తెలుస్తుంది. ఏసేంటో నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం నాకేం బాగోలేదయా. ఏం లేదా, 10 సంవత్సరాల క్రితం ఎవరు రమ్మన్నాడు అనవసరంగా? సోడాలు ఇచ్చానండి, లేకపోతే మీకు బాగా ఎక్కేసి ఎవరెవరికి ఏమేం చెప్పాలో తెలియ కూడా చెప్పేస్తుంటే కంట్రోలింగ్ కోసం వచ్చాను. ఇక్కడ అంతా మనోళ్ళే, నేనేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా? 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన మద్దతు ఇప్పుడు తిరగదోడుతున్నారండి. తోడుకుంటే ఏముందా, మజ్జిగ తిరగటం నేను జడ్జి గారితో మాట్లాడతాను, లేదా మంత్రి గారితో మాట్లాడతాను. దువ్వెంతో చచ్చిపోయే పేరుకి దూరం ఎందుకయ్యా? దీనికి అంతరికి కారణం నీ కూతురు ప్రేమించేవారు కదా, ఆడి కోరలో పీకెత్తే సరే. నాకు పీకేయాలని ఉంది, కానీ నేను చెప్తాను దాని విషయం. ఇప్పుడు నీ కూతురు ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేవనుకో, ఆ కృష్ణమూర్తి గారు కోరలు తీసేసిన పావు అవుతాడు. ఇంకేం చేస్తాడు? గడ్డాలు మీసాలు పెంచుకుని సొక్కాలు చింపుకుని 20 గీతాలు పాడుకుంటూ రోడ్లు పార్కులు తిరుగుతాడు, నీ దారికి రాడు. కోట్లు గీట్లు ఎక్కడున్నాను, కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఎక్కడ ఎటు వచ్చినట్టు మాట్లాడతా? నా కొడుకు లేడు, ముద్దుల మూట, ముచ్చపు చెప్ప, అమ్మో సంబంధాలు వచ్చి చేసానా చేయలేదే. ఇంక మాటకు అడ్డు రాకు. చూడు, నీకు మినిస్టీరియల్ సంబంధం వచ్చిందంటే నీ పొజిషన్ పెరిగిపోతుంది అనమాట. ఇంకో దెబ్బ కొట్టే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా, పశువునా? ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా, ఆయనకు గరుత్మంతరావు తోడయ్యాడు, వాడిదే ఏదో సలహా. ఓహో, వాడు అక్కడ చేరాడా? కృష్ణమూర్తి బాబు, సుధమ్మ గారిని నా చేతుల మీదుగా పెంచాను, మీకేం సహాయం చేయమన్నా చేస్తాను, కానీ ఆమె జీవితంలో ఏ అపశృతిని నేను భరించలేను బాబు. ఏడిశారు. దొంగలు ఊళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరికించు కూర్చోలేదు. పెళ్లి చూపులా? అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో శుభకార్యం చేయడానికి. ఏదో లాంఛనప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒక్కసారి చూపులయ్యాక తాంబులో పుచ్చుకోవచ్చు. అలాగే. సుబ్బమ్మా, అమ్మాయిని తీసుకురా. శుభమా, అయ్యగారు కార్ సిద్ధం చేయమని చెప్పు. వండర్ఫుల్ సుధా, మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించాడు, కానీ ఏసీ లేకపోవడంలో ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరు గెస్ట్లు వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరెత్తున్నా? వీడెవరు మావయ్య మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు? బాబు, తమరు కుమారి సుధని. కుమార్ ఒకటే, కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ. నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్య? శివశివా, పాపం క్షమించుగాక. ఏంటి ఏంటండి, శుభమా మేము పెళ్లి చేసుకుంటే పాప అంటారేంటి? శుద్ధ! ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను, ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలే ఊరుకోవయ్యా. కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో ఎంత ద్రోహం. రత్మంతరావు మావయ్య, నువ్వు కూడా అక్కడే ఉన్న అక్షింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు?
ఈ కుతంత్రంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? జగన్ పోదాం. కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాని తోక తొక్కావు కదూ. ఓకేటి మామగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాణ్ణి నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా? కమాన్. అక్కయ్య ఏరా ఆకలేస్తుంది, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. బుజ్జి టీచర్, ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. ఈ డబ్బు తీసుకుని ఇంట్లో కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. నిస్సుధ, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వాళ్ళ ఆకలిని నీ పౌరుషం తీరుస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాడిని బ్రతకనివ్వక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడమే మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేశీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి ఆ డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానా నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. తీసుకోండి. మంది మార్బలంతో వచ్చావన్నమాట. ఈ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాను. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య. ఎస్ఐ గారు కూర్చోండి. పదిలీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధా ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి? కూతురు కాకపోతే కేసు పెట్టాల్సిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమానండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు. అవును, 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుధకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును, 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23వ సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు. ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచ కర్మణ ఈయన 2 సార్లు ఒప్పుకున్నాడు. అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధా! ఎస్ఐ గారు, పూర్వాపరాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు చట్టంతో ఆడుకోకండి, మమ్మల్ని ఇలా అవమానించకండి. రైట్. కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతిలోను ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనని రుజువు చేస్తాను. అనవసరంగా అరవక మావయ్య, నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి టప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఎంత గింజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్లగుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో. వాడు తెలుగులోనే చెప్పే, నువ్వు నోరెత్తకు. ఇరవై 6/1973 రాత్రి 7:30 హత్య గావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది.
ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ. బాగున్నారా? వర్మ, నువ్వా? వర్మనే. సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్యా, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు? ఏదో జేబులో ఉన్న బీడి ముక్కో అగ్గిపెట్టు అడిగినంత సులువుగా అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావయ్యా? ఏమైనా చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు వా శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. శిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఎలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి. రా వెళ్దాం. రా రా. ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా. హలో, నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. సోదా చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. ఐ డోంట్ లవ్ యూ మిస్టర్ మురారి. అమ్మా, మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్లకు సమాధానం ఏమిటి? దొంగ నోట్లు 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. బాబు బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించా. ఏం చెప్పుకోవాలన్నా, ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు బాబు బాబు, అమ్మా బాబు, అమ్మా తెలీదు. బాబు, అమ్మా 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 అమ్మా. బుజ్జి, నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూసుకోండు. అమ్మా బాబు, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా? ఏమండి అడ్రస్ తెలుసండి? మధ్య పనా? ఏమండి అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి మీకు దండం పెడతారండి. మా అన్నయ్య అడ్రస్ అండి, కాల్ చేద్దండి. ఏమండి బుద్ధి లేదు? ఏంట్రా, నాకు బుద్ధి లేదు. ఏమిటి చేతులు గడిగేస్తున్నా? ఏవి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది. ఆగిపోయావా అన్నయ్య? అదా
దగ్గరకు వచ్చి క్షమార్పణ చెప్పుకొని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, రారా. అమ్మా 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 బాబు, బాబు, ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఈ ఇంటి పతనం ప్రారంభమైందయ్యా. బాబు, వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు అమ్మా నల్లిని అల్లి ఎక్కడుంది? రాకృష్ణ ఇంట్లో చంద్రు పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి గురునాథం, ఏమైంది? వీళ్ళ సంగతి నేను చూస్తాను. రేపు ఏమిటో తెలియదు కదా బాబు, కేసు ఫైనల్ హీరింగ్ జరగబోతుంది. రేపు ఆ వర్మగారు ఎయిర్పోర్ట్ లో దిగిపోతున్నాడు. వాడి దగ్గర లాయర్ చంద్రశేఖరం గారి హత్య తాలూకు నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఎలాగైనా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే రజనీదేవి గారి నిర్దోషాలు మనం నిరూపించచ్చు బాబు. కానీ ఆ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి, ఆ వర్మగాన్ని దారిలోనే చంపేయడానికి నాగభూషణ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వర్మగాన్ని కాపాడుకోండి, లేకపోతే పగిన శ్రమంతా వృధా అయిపోతుంది బాబు. మీ న్యాయస్థానం, మీ చట్టం, మీ మేధస్సు అన్ని ఆలోచించి వీడు చేసిన నేరాలకి శిక్ష వేయగలిగితే మీ న్యాయస్థానం విలువ పెరుగుతుంది, మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, అన్యాయానికి కనువిప్పు కలుగుతుంది, చచ్చిన న్యాయం బ్రతుకుతుంది. చూడండి, మీరు అనవసరంగా అతను చేసిన నేరం నిరూపించకుండా ఉద్రేకపడుతున్నారు. మీరు చెప్పేదానికి అతను చేసిన నేరానికి సాక్ష్యాలు ఏమిటి? సాక్ష్యాలున్నాయి మిస్టర్ జస్టిస్. లాయర్ చంద్రశేఖర్ని నాగభూషణ్ చంపాడడానికి సాక్ష్యం ఈ పెట్టెలో ఉంది. ప్రత్యక్ష సాక్ష్యం ఎదురుగా ఉన్నాడు. చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు. చెప్పరా, జరిగింది జరిగినట్టు చెప్పు. వెళ్ళు. భూషయ్య, గరుత్మంతరావు కలిసి రంగనాయకులు గారి ఆస్తి కాజేశారు. లాయర్ చంద్రశేఖరం గారు ఆ కేసు వాదిస్తున్నారనే కోపంతో భూషయ్య వారిని హత్య చేస్తుండగా నేను ఫోటో తీశాను. బ్లాక్ మెయిల్ చేశానని నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. నేను సెలం వెళ్ళిపోయాను. విన్నారా మిస్టర్ జస్టిస్? నల్లకోటు వేసుకున్న ధర్మాన్ని కాపాడుతానని, న్యాయాన్ని నిలబెడతానని నిత్యం మీ మధ్య తిరిగే వ్యక్తి హత్య చేయబడితే మీ న్యాయస్థానం ఏం చేసింది?
ఒక కేసు వాదిస్తుండగా ఆ హత్య జరిగితే ఆ కేసుకు ఆ లాయర్ హత్యకు సంబంధం ఉండవచ్చుననే కనీస ఆలోచన కూడా లేకుండా భార్య శీలవతి కాదని అబద్ధపు వాదనను నమ్మి ఆమె శిక్షార్హురాలని శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నింటినీ పరిశోధించి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు, మా అత్తయ్య నిర్దోషి అని చెప్పడానికి ఆ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఆ రోజు మీ న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది. ఆ ఇల్లాలు భర్తను పోగొట్టుకున్న బాధతో పాటు అయిన వాళ్ళందరూ అసహించుకుంటుంటే జైల్లోనూ విడుదలయ్యాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణానికి దారితీసిందో చూడండి. ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా? రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా? ఇన్ని సంవత్సరాలుగా నెత్తి మీద పెట్టుకు మోసిన నిందన బద్దలు కొట్టగలరా? చెప్పండి, చెప్పండి న్యాయమూర్తి గారు. ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి. వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను. అప్పే, నువ్వు పతితవు కావని సమాజాన్ని, నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు. ఇప్పుడు నిన్ను నేను ఎలా రక్షించుకునేది? నువ్వు బ్రతికేది నా కోసం కాదు, ఈ దుర్మార్గుడి చావు కోసం. నన్ను దోషిని చేసి తాను పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గుణ్ణి దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను. యువరానా, ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి. సిగ్గుపడను, బాధపడను. నిర్దోషిగా హంతకురాలను అనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను. నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని ఉరి సగర్వంగా నడిచి వెళ్తాను. సార్, న్యాయమూర్తి గారు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే, న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే, మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి. అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి. అత్తయ్య, మహాప్రస్థానానికి వెళ్ళేది నేను. అటు చూడు, నీ వెనక నీ భుజం మీద వీళ్ళందరి జీవితాలు ఆధారపడి పోరాటం ఇంకా పూర్తి కాలేదు కృష్ణమూర్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.